గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో క్లాసిఫికేషన్స్ ఆఫ్ రోడ్ అంటే ఏంటి, దాని సబ్ డివిజన్స్ అన్నీ చెప్పాను. ఈరోజు నేను ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్, ఇందులో దీని సబ్ డివిజన్ చెప్తాను. ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ వల్ల 2 టైప్స్ ఉంటాయి: అర్బన్ రోడ్స్, నాన్ అర్బన్ రోడ్స్. ఈ రోజు మాత్రం నేను అర్బన్ రోడ్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేను నాన్ అర్బన్ రోడ్స్ చెప్తాను. ఫస్ట్, అర్బన్ రోడ్స్ అంటే ఏంటిది? అర్బన్ రోడ్స్ అంటే అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఈ అర్బన్ రోడ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు. మళ్ళీ ఈ అర్బన్ రోడ్స్ అనేవి మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ వాళ్ళు ఎలా దానికి లిమిట్స్ పెడితే, వాళ్ళు ఎలా చెప్తే అలా అని దాని కింది పరిధిలలోనే ఈ అర్బన్ రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ అర్బన్ రోడ్స్ వల్ల ఫర్దర్గా క్లాసిఫికేషన్ అయినాయి, అంటే ఫర్దర్గా సబ్ డివిజన్ అయినాయి. ఒకటి ఎక్స్ప్రెస్ వేస్, ఇంకొకటి వచ్చేసి ఎయిర్టిఎల్ రోడ్స్, నెక్స్ట్ సబ్ ఎయిర్టిఎల్ రోడ్స్, కలెక్టర్ స్ట్రీట్స్, నెక్స్ట్ లోకల్ స్ట్రీట్స్. ఫస్ట్ నేను ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏంటిది చెప్తాను. నేను మొత్తం తెలుగులోనే చెప్తాను. ఈ ఎక్స్ప్రెస్ వేస్ అనేవి హై స్పీడ్ ట్రాఫిక్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం ఇవనేవి డిజైన్ చేస్తారు. ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా చూస్తే, ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం, కింద ఒక రోడ్ ఉంటుంది, దాని మీదకి 3-4 హైవేస్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇవి ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తారంటే ట్రాఫిక్ ఫ్లో అనేది తక్కువ టైంలోనే మనం ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఈ ఎక్స్ప్రెస్ వేస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు. డిజైన్ ఫర్ హై స్పీడ్ ట్రాఫిక్. ఇక్కడ ఈ ఎక్స్ప్రెస్ వేస్లలో వెహికల్స్ అనేవి హై స్పీడ్లో వెళ్తాయి. మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి దే హ్యావ్ మల్టిపుల్ లేన్స్ ఉంటాయి. మళ్ళీ సపరేటెడ్ అపోజిట్ ట్రాఫిక్ ఫ్లో. ఈ హైవేస్లలో అపోజిట్ ట్రాఫిక్ ఫ్లో అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది ఎక్స్ప్రెస్ వే అనుకోండి, ఇక్కడ ఇది సెంటర్ లైన్, ఇలా ఇలా కొన్ని వెహికల్స్ వెళ్తే, కొన్ని వెహికల్స్ ఇలా సపరేట్ చేస్తారు. వచ్చే వాళ్ళు ఇలా వస్తారు, వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు. ఇదేమో సెంటర్ లైన్, ఇలా దీన్ని రెండింటిని సపరేట్ చేస్తుంది అన్నట్టు. ఆ సపరేట్ చేయడానికి గ్రేడ్ సపరేటెడ్ ఇంటర్సెక్షన్స్ అనేది యూజ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ లిమిటెడ్ యాక్సెస్ పాయింట్స్, అంటే కొన్ని దగ్గర లిమిటెడ్ యాక్సెస్ పాయింట్స్ అంటే మనం వెహికల్స్ని స్టాప్ చేయకూడదు ఎక్స్ప్రెస్ వేస్లలో. ఇన్ కేస్ ఏదైనా సడన్ ప్రాబ్లం వస్తే సైడ్కి షోల్డర్ దగ్గర మనం స్టాప్ చేయాలి. అది కూడా లిమిటెడ్ టైం మాత్రమే. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ఇది అనేది దీని ఎగ్జాంపుల్. ఈ ఎక్స్ప్రెస్ వల్ల ఏమవుతుందంటే, మనకు టైం అనేది తక్కువ టైం లోపలనే మనం సిటీస్ రీజియన్స్లోకి ట్రావెల్ అయిపోతాం ఫాస్ట్గా. మళ్ళీ ఫాస్టర్ మూమెంట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్ రిజల్టింగ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఎందుకంటే చాలా వరకు గూడ్స్ అనేవి ట్రక్స్లలో తీసుకెళ్తారు, దానివల్ల వాళ్ళకి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. యాక్సిడెంట్స్ అనేవి రిడ్యూస్ అవుతుంది. ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేస్తారు. అన్ని వెహికల్స్ ఒక్కసారి ఎక్స్ప్రెస్ వేస్ మీద వెళ్ళాలి అంటే ట్రాఫిక్ అవన్నీ సిగ్నల్స్ అవన్నీ పాటిస్తారు, దానివల్ల దాన్ని కంట్రోల్ చేస్తారు. దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇవేమో అడ్వాంటేజెస్: రెడ్యూస్ ట్రావెల్ టైమ్ బిట్వీన్ సిటీస్ అండ్ రీజియన్స్, ఫాస్టర్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్ రిజల్టింగ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్, రెడ్యూసెస్ యాక్సిడెంట్స్, కంట్రోల్ ట్రాఫిక్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, వీటిని ఇన్స్టాలింగ్ చేయాలి అంటే మనకు చాలా వరకు డబ్బులు కావాలి. ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. ల్యాండ్ అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెస్ వేస్ని ఇన్స్టాల్ చేయాలంటే, రోడ్లు వేయాలంటే మనకు చాలా వరకు ల్యాండ్ కావాలి, మెటీరియల్స్ కావాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పాండేషన్ కావాలంటే దానికి కూడా చాలా వరకు మనీ అనేది ఖర్చు అవుతుంది, హై కాస్ట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ వెహికల్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నాయిస్ పొల్యూషన్, సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు వెహికల్స్ అంటే 24/7 ఉంటాయి కాబట్టి 24/7 దాకా వాళ్ళకి అదేంటి నాయిస్ పొల్యూషన్, మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఆ వెహికల్స్లోకి వెళ్ళి వచ్చే హార్మ్ఫుల్ కెమికల్స్ చాలా ఉంటాయి కదా. 4 వెహికల్స్ ఉంటాయి, 5 వెహికల్స్, 2 వెహికల్స్, 3 వెహికల్స్, వీటిలోకి వచ్చే నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల వాళ్ళ ప్రాపర్టీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయదు. ఇప్పుడు మనం హెల్తీగా బాగుంటేనే కదా మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం.
సో అలా వాళ్ళ ప్రాపర్టీ వాల్యూస్ కూడా డిక్రీజ్ అవుతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ వేస్లలో స్పీడ్ లిమిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అది కూడా రిస్క్ ఎక్కువనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.